హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనియోమ్. ఈరోజు వీడియోలో బెండకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతేకాదండి, బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా జిగురు లేకుండా, డీప్ ఫ్రై లేకుండా, తక్కువ నూనెతో చాలా టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. చాలా బాగా కుదురుతుంది, పొడి పొడిగా వస్తుంది. అన్నంలోకి చాలా ఈజీగా కలుపుకోవచ్చు. రసం, సాంబార్లోకి సైడ్ డిష్ లాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెండకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా బెండకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా రావాలంటే కడిగిన తర్వాత ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత మీడియం పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద పీసెస్ కాకుండా, మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఎడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ వేసుకోవాలి. బెండకాయ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంట లో టు మీడియంలో పెట్టుకొని 10 లేదా 15 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకండి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, తరువాత ఎండు కొబ్బరి చిన్న ఇంచు చిన్నగా కట్ చేసుకుని వేసుకొని కారానికి సరిపడా 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోండి. బెండకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బెండకాయ ముక్కలు చూద్దాము. బాగా ఫ్రై అయిపోయాయండి, క్రిస్పీగాను. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒకటి ఎండుమిరపకాయ వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని అన్నిటిని కూడా వేసేసేయండి. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని మొత్తాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకొని మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఇంకా బెండకాయ వెల్లుల్లి కారం రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి తిన్నా, సాంబార్లోకి తిన్నా, రసంలోకి తిన్నా సరే, ఎందుట్లోకైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.